దొరికింది కావచ్చు. మీరు టికెట్ కొన్న ప్రతి రూపాయికి న్యాయం చేస్తాం, గిదే కదా సినిమా హీరోలు రిలీజ్ టైంలో చెప్పే మాట. పవన్ కళ్యాణ్ సార్ సినిమాకు పోతే రూపాయికు 10 రూపాయల న్యాయం జరుగుతుందని ఎరకనే కదా. ఇక ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటా అంతకు మించి న్యాయం చేస్తా అని అంటున్నాడు. నేను కూడా చెప్తున్నాను, రూపాయి తీసుకున్నాను, సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే. తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా, ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి. అదుల్లా మాట అంటే మాటే పోర్రి. కోట్లకు కోట్లు, 100 కోట్లు సంపాదిస్తాడు పవన్ సారు. ఒక్క నెల కాల్ షీట్లు ఇస్తే 100 కోట్ల సూట్ కేసును కాళ్ళ దగ్గర పెట్టిపోతారు. గసొంటి పవన్ కళ్యాణ్ 1,00,000-2 లక్షల జీతం తీసుకుంటా అండ్ల ప్రతి రూపాయికి న్యాయం చేస్తా అంటున్నాడంటే ఎంత కమిట్మెంటో చూడురి. అట్లనే మొదలు 6 టార్గెట్లు పెట్టుకున్నాడట. ప్రజలకు ముందుగాల ఈ 6 అవసరాలు తీర్చాలే, తర్వాతనే ఏదైనా అంటున్నాడు. గెలిచినాక మంగళగిరి పార్టీ ఆఫీస్లా గెలిచిన లీడర్లతోని పెట్టిన మీటింగ్లా ఈ మాటలు చెప్పిండు. జనమేసిన ఓట్లకు మనం బాధ్యతగా ఉండాలని చెప్పుకొచ్చిండు. బలమైన వ్యవస్థను నడిపే వాళ్ళు ఎలా ఉంటారు? భవిష్యత్తులో పొలిటికల్ లీడర్ అవ్వాలంటే చాలా ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. మీ అందరినీ ఆ ఇన్స్పిరేషన్ కోరుకున్నాను ప్రతి ఒక్కరి దగ్గర నుంచి.